హే ఎవ్రీబడి! వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్‌ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అయితే అడిగాను. ఎంత ధైర్యం నీకు? దీన్నే ఇంగ్లీష్‌లో హౌ డేర్ యూ? హౌ డేర్ యూ? అంటే ఎంత ధైర్యం నీకు అని. నెక్స్ట్ నా నోటిని శుభ్రం చేసుకోబోతున్నాను. దీన్నే ఐఎమ్ గోయింగ్ టు రిన్స్ మై మౌత్. ఐఎమ్ గోయింగ్ టు రిన్స్ మై మౌత్ అంటే నా నోటిని శుభ్రం చేసుకోబోతున్నాను అని. నెక్స్ట్ ఏదో గుచ్చుకుంటుంది నాకు. దీన్ని సంథింగ్ ఈజ్ ప్రికింగ్ మీ. సంథింగ్ ఈజ్ ప్రికింగ్ మీ అంటే ఏదో నాకు గుచ్చుకుంటుంది అని. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? దీన్నే వాట్ షాల్ వి డూ నౌ? వాట్ షాల్ వి డూ నౌ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అని. నెక్స్ట్ నా వల్ల కాదింకా. దీన్ని ఐ కాంట్ డూ ఇట్ ఎనీ లాంగర్. ఐ కాంట్ డూ ఇట్ ఎనీ లాంగర్ అంటే నా వల్ల కాదింకా అని. నెక్స్ట్ ఇప్పుడు టైం ఎంత అయింది? దీన్ని వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ? వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ అంటే ఇప్పుడు టైం ఎంత అయింది అని. నెక్స్ట్ నేను నమ్మేది ఒక్కటే. దీన్ని ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్. ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్ అంటే నేను నమ్మేది ఒక్కటే అని. నెక్స్ట్ ఇంకొన్ని రోజులు మేనేజ్ చెయ్యు. దీన్ని మేనేజ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. మేనేజ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ అంటే ఇంకొన్ని రోజులు మేనేజ్ చెయ్యు అని. నెక్స్ట్ ఇది నీకు తప్పు అనిపించలేదా? దీన్ని డోంట్ యూ థింక్ ఇట్స్ రాంగ్. డోంట్ యూ థింక్ ఇట్స్ రాంగ్ అంటే ఇది నీకు తప్పు అనిపించలేదా అని. నెక్స్ట్ నీతో అర్జెంటుగా మాట్లాడాలి. దీన్నే ఐ నీడ్ టు టాక్ టు యూ అర్జెంట్లీ. ఐ నీడ్ టు టాక్ టు యూ అర్జెంట్లీ అంటే నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని. నెక్స్ట్ నువ్వు వినేదాకా నేను ఇక్కడ నుండి కదలను. దీన్ని ఐ వోంట్ గో అంటిల్ యూ లిసన్ టు మీ. ఐ వోంట్ గో అంటిల్ యూ లిసన్ టు మీ అంటే నువ్వు వినేదాకా నేను ఇక్కడ నుండి కదలను అని. నెక్స్ట్ ఆమె ఏం చేస్తుంది ఇక్కడ? దీన్నే వాట్ ఈజ్ షీ డూయింగ్ హియర్? వాట్ ఈజ్ షీ డూయింగ్ హియర్ అంటే ఆమె ఇక్కడ ఏం చేస్తుంది అని. నెక్స్ట్ నేను ఇది చెయ్యలేను. దీన్ని సారీ ఐ కాంట్ డూ దిస్. సారీ ఐ కాంట్ డూ దిస్ అంటే నేను ఇది చేయలేను అని. నెక్స్ట్ ఏమైందో తెలుసా నీకు? దీన్ని డూ యు నో వాట్ హ్యాపెండ్? డూ యు నో వాట్ హ్యాపెండ్ అంటే ఏమైందో తెలుసా నీకు అని. నెక్స్ట్ నీకు ఇంకా అర్థం కాలేదా? దీన్ని యు డోంట్ అండర్స్టాండ్ ఇట్ యెట్. యు డోంట్ అండర్స్టాండ్ ఇట్ యెట్ అంటే నీకు ఇంకా అర్థం కాలేదా అని. నెక్స్ట్ నీకు దేంట్లో క్లారిటీ లేదా? దీన్నే డోంట్ యు హ్యావ్ క్లారిటీ ఓవర్ ఎనీథింగ్. డోంట్ యు హ్యావ్ క్లారిటీ ఓవర్ ఎనీథింగ్ అంటే నీకు దేంట్లో క్లారిటీ లేదా అని. నెక్స్ట్ తను ఎందుకు కాదంటది? దీన్ని వై వుడ్ షీ రిఫ్యూజ్. వై వుడ్ షీ రిఫ్యూజ్ అంటే తను ఎందుకు కాదంటది అని. నెక్స్ట్ నిజంగా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. దీన్ని హానెస్ట్లీ ఐ డోంట్ వాంట్ టు గో దేర్. హానెస్ట్లీ ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అంటే నిజంగా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు అని. నెక్స్ట్ ఇంకా ఏం తెలియాలి? దీన్ని వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు నో. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు నో అంటే ఇంకా ఏం తెలియాలి అని. నెక్స్ట్
నీ గురించి చెప్పు. దీన్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి చెప్పు అని. నెక్స్ట్ వన్, నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు. దీన్ని గివ్ మీ వాట్ ఎవర్ యు హ్యావ్. గివ్ మీ వాట్ ఎవర్ యు హ్యావ్ అంటే నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు అని. నెక్స్ట్ వన్, నువ్వెవరు నన్ను అడగడానికి. దీన్ని హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ అంటే నువ్వెవరు నన్ను అడగడానికి అని. నెక్స్ట్ వన్, అప్పటి వరకు ఏం చేద్దాం. దీన్ని వాట్ డూ వీ డూ టిల్ దెన్. వాట్ డూ వీ డూ టిల్ దెన్ అంటే అప్పటి వరకు ఏం చేద్దాం అని. నెక్స్ట్ వన్, వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. దీన్ని ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గో. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గో అంటే వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అని. నెక్స్ట్ వన్, నీకు నా పేరు ఎలా తెలుసు. దీన్ని హౌ డు యు నో మై నేమ్. హౌ డు యు నో మై నేమ్ అంటే నీకు నా పేరు ఎలా తెలుసు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఎలా నమ్మగలను. దీన్ని హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎలా నమ్మగలను అని. నెక్స్ట్ వన్, నీకు ఎక్కడికి వెళ్ళాలనుందో చెప్పు. దీన్ని టెల్ మీ వేర్ డు యూ వాంట్ టు గో. టెల్ మీ వేర్ డు యూ వాంట్ టు గో అంటే నీకు ఎక్కడికి వెళ్ళాలనుందో చెప్పు అని. నెక్స్ట్ వన్, అతని గురించి కాదు. దీన్ని ఇట్స్ నాట్ అబౌట్ హిమ్. ఇట్స్ నాట్ అబౌట్ హిమ్ అంటే అతని గురించి కాదు అని. నెక్స్ట్ వన్, చెప్పకుండా ఉండాల్సింది. దీన్ని యూ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్. యూ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ అంటే చెప్పకుండా ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వు. దీన్ని ప్లీజ్ లెట్ మీ స్టే లైక్ దిస్. ప్లీజ్ లెట్ మీ స్టే లైక్ దిస్ అంటే దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వు అని. నెక్స్ట్ వన్, మరి ఎందుకు భయపడ్డావు. దీన్ని వై వర్ యూ స్కేర్డ్ దెన్. వై వర్ యూ స్కేర్డ్ దెన్ అంటే మరి ఎందుకు భయపడ్డావు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను కూడా పట్టుకోలేను. దీన్ని ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ. ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ అంటే నేను నిన్ను కూడా పట్టుకోలేను అని. నెక్స్ట్ వన్, లోపం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ తప్పకుండా రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.